ఆడవారు ఏడవడంలో తప్పే లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది. కానీ అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. గెలుపు అనేది ఒకే ఒక్క మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓటమి అనేది 1000 మార్గాలను చూపెడుతుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి. రేపటి గెలుపుకు ఈరోజే బాటలు వేసుకోండి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అదే కఠినమైన పరిస్థితులు మనిషిని మరింత శక్తివంతులుగా మారుస్తాయి. చావుని తప్పించలేవు. జస్ట్ మనం ఈ భూమి మీదకి ట్రావెలర్స్గానే వచ్చాం కదా, ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళిపోవడమే. ఇక్కడే ఉండిపోవాలని ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బ్రతకాలి. ప్రతి పనికి మన వాళ్ళ దగ్గర మన మంచితనం గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికే ఈ లోకంలో నిందలు కూడా ఎక్కువ. నిజాయితీగా ప్రేమించిన వాళ్ళకి కన్నీళ్లు కూడా ఎక్కువే. ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు, కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీది తప్పు అని నీకు అనిపించినప్పుడు, తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి అస్సలు సందేహపడకు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుగ్గా ఇస్తుంది. సముద్రంలో అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం, కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం. మన దగ్గర ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచభక్ష పరమాణాలు వడ్డిస్తారు. మనిషి వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ చూడరు. స్థాయిని, సంపదను మాత్రమే చూస్తారు. ఇదే ఈ లోకం తీరు. జీతం కోసం చేస్తున్న నచ్చని పని, నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పులు, బాధ్యతల కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు, నచ్చింది తినాలన్నా కొనాలన్నా ఆలోచించేలా చేసే పరిస్థితులు. ఇది ఇప్పుడున్న సగటు మనిషి జీవితం. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ఎంత విచిత్రమో కదా. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. నిజమేనా? మౌనం నుంచి వచ్చిన మాటలు భయంకరంగా, చాలా గంభీరంగా ఉంటాయి. కానీ అందుకే కదా ఎప్పుడు కూడా మౌనాన్ని మాట్లాడించాలని అస్సలు ఎదురు చూడకు. అందం అనేది కళ్ళు మాత్రమే ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం అనేది మనసును కూడా ఆకర్షిస్తుంది. మనది కాని పరాయిని డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుండి అతని పతనం అనేది ప్రారంభమవుతుంది. ఆడది ఏడవడం తప్పు కాదు, కానీ ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడిని మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా భర్త అయినా సరే. గుర్తుపెట్టుకో, రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని కూడా రాసేది, ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే కదా. పగటిపూట నిద్ర వస్తుంది అంటే శరీరం బలహీనంగా ఉంది అని అర్థం. అదే రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనస్సు బలహీనంగా ఉంది అని అర్థం చేసుకో. నిజమే కదా. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాళ్ళని నమ్ముతారు. పిరికివాడు ఓడకముందే ఓటమి భయాన్ని నిర్మించుకుంటాడు. ధైర్యవంతుడు గెలవకముందే గెలవగలనని దృఢ విశ్వాసంతో అడుగులు వేస్తాడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడడం మానేస్తారో అప్పటి నుంచి నీ గురించి ఇతరులతో మాట్లాడడం మొదలు పెడతాడు. కాస్త జాగ్రత్త. బాధ్యతలు లేని బంధాలు, నిజాయితీగా లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా సరే విడిపోవచ్చు. అవి ఎప్పటికీ కూడా మనకి శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారు, ఏం జరిగినా సరే అంతా మన మంచికే అని. సముద్రంలో చుట్టూ ఉండే నీరు ఓడను అస్సలు ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. అలానే కదా మన చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే మనకి ప్రమాదం. నిన్ను నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వాళ్ళందరినీ పల్లకి ఎక్కి మోయించకండి.
కావాలని నిందించేవారు ఉంటారు, మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవాళ్ళు ఉంటారు, ప్రతీకారం కోసం పొగిడేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను అంతర్మదనం చేసుకోండి. పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలుగా, నిందలు విజయానికి నిచ్చెలుగా అయిపోతాయి. జీవితాన్ని ఒక చిత్తు కాగితం అనుకో, దాంట్లో నీకు నచ్చింది నువ్వు రాసుకో. అది ఎవ్వరికీ ఉపయోగపడాల్సిన అవసరం లేదు. కేవలం నీకు ఉపయోగపడితే చాలు, నీకు అర్థమైతే సరిపోతుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని చేరదీసినోడే నిజమైన స్నేహితుడు. అలాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోకండి. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గమే తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభమైన పని కాదు. ఈ ప్రపంచంలో నటించే వాళ్ళే సంతోషంగా ఉంటారు. నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉండిపోతారు. నిజమే కదా. మన జీవితంలో ఆలోచించి కట్టవలసింది రెండు. అవి ఒకటి ఇల్లు, రెండు తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుల పాలు చేస్తుంది, రెండవది తిప్పల పాలు చేస్తుంది. నిజమే కదా. ఊరి స్నేహం ఊపిరి ఉన్న వరకు ఉంటుంది, పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంత వరకే ఉంటాయి. గుర్తుపెట్టుకో, పరమశివుడు అంతటి వాడే తన భార్యకు సగభాగం ఇచ్చాడు. కృష్ణుడంతటి వాడే తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు. మనమెంత మనుషులం, కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకోలేమా? భార్య అంటే బానిస కాదు, తల్లి తర్వాత తల్లి. అందుకే దేవుళ్ళ సైతం తమ భార్యలకు అంతటి విలువనిచ్చారు. వెదజల్లిన అన్ని విత్తనాలు మొక్కలు కాలేవు, అన్ని మొక్కలు చెట్లు కాలేవు, అన్ని చెట్లు పండ్లనివ్వవు. అలానే జీవితం కూడా. అన్ని పరిచయాలు బంధాలు కాలేవు, కొన్ని జ్ఞాపకాలుగా, కొన్ని గాయాలుగానే మిగిలిపోతాయి. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. నిజమే కదా. అలానే మన దగ్గరకు పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, మనతో ఉండే మన నీడ. 100 పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు 100 ఏళ్ల జీవితంలో ఎన్నో తప్పులు ఉండవా? సరిదిద్దుకోవాలి. అలానే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా జీవితమైనా సరే. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా సరే వాడు నిత్య దరిద్రుడే. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు నువ్వేమైనా తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ చెబుతుంది ఒక్కటే: చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ చేతలు తప్ప మీ అరచేతి గీతలు కాదు అని గుర్తుపెట్టుకో. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు. అందులో మొదటిది, నీ సమస్యను ఇతరులకు చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యల్లో నువ్వు పొరపాటును కూడా తలదూర్చకూడదు. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే విజయాన్ని సాధించగలవు. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లే. నీరు ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళదు. అలానే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం అనేది శూన్యం. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్లకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే మాత్రం దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. జాగ్రత్త. అనుమానంతో చేసే కాపురం, అమాయకత్వంతో జీవించే జీవితం అనేది, అయిష్టంతో భుజించే భోజనం, అడుక్కొని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికీ కూడా ప్రమాదమే అని గుర్తుపెట్టుకో. మన పక్కన ఉన్నవాడి కంటే పగవాడు మేలు. ఏమున్నా ఎదురుగా చెప్పేస్తాడు, చేసేస్తాడు. కానీ మన పక్కన ఉన్నవాడు మాత్రం ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో అస్సలు తెలియదు. ప్రపంచంలో దేనికైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత మంచి వాడివైనా కావచ్చు, కానీ జనాలు వారి అవసరం మరియు మూడ్ను బట్టి నీ క్యారెక్టర్ను నిర్ణయిస్తారు. నువ్వేం బాధపడకు, నువ్వు మాత్రం నీలానే ఉండు. వారి కోసం మారితే నీకంటూ ఓ క్యారెక్టర్ లేకుండా పోతుంది. నిజమేనా? మంచో చెడో నీలా నువ్వు ఉండు చాలు. అడగందే ఎవ్వరికి కూడా సలహాలు ఇవ్వకండి. వినరు, విన్నట్లు నటిస్తారు అంతే.
ఒకవేళ మీరు నచ్చకపోయినా, మీ మాటలు నచ్చకపోయినా మిమ్మల్ని దూరం పెడతారు. కాస్త జాగ్రత్త. కాదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. దూరంగా ఉంటే విడిపోతారు, మాట్లాడకుండా ఉంటే మర్చిపోతారు అనేవి అబద్ధాలు. మనసులో ఉంటే చాలు, అంతకంటే దగ్గర ఇంకేముంటుంది? మనుషుల మధ్య దూరం కొన్నిసార్లు మనసుల్ని దగ్గర చేస్తుంది. మనుషుల మధ్య దూరం ఉంటే పర్వాలేదు, కానీ మనసుల మధ్య దూరం ఉంటేనే సమస్య వస్తుంది. మనం మాట్లాడేది కేవలం మనకు మాటలే కావచ్చు, కానీ వినేవాళ్ళకి అవి తూటాలు అని గుర్తుపెట్టుకో. ఆ తూట మెదడుకి తగిలితే పర్వాలేదు, కానీ కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కానీ గుండెకు తగిలితే బ్రతకలేరు. మాటలు విలువైనవే కాదు, కత్తి కన్నా పదునైనవి కూడా. అర్థమైందా? ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో అస్సలు పనికిరాదు. కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది అని గుర్తుంచుకో. డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అది అందరికీ తెలిసిన నిజం. కానీ ఏమీ తెలియనట్టు ప్రేమలు చూపిస్తూ ఉంటారు కొందరు. నిజమేనా? మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు. ఎంత చీకటి ఉన్నా అస్సలు భయం వేయదు. దేని మీద ఆశ ఉండదు. ఇది నాది అన్న స్వార్థం కూడా ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మనిషి చూసిన మొదటి గుడి తల్లి గర్భం. మనిషి చూసిన తొలి దైవం తల్లి ప్రేమ మాత్రమే. జీవితం నిజాయితీపరుని ఏడిపిస్తుంది, నిందలు వేసేవాళ్ళని నవ్విస్తుంది. ఎంత విచిత్రమో చూడు. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వాళ్ళని గౌరవిస్తుంది. మనల్ని భారం అనుకునే వాళ్ళకి దూరంగా ఉండాలి, మనల్ని బంధంగా భావించే వాళ్ళకి దగ్గరగా ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వానికి ఒక విలువ ఉంటుంది. నువ్వు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకు, ఇతరులకి అస్సలు చెప్పకు. ఎందుకంటే అసలు కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు అమాంతం తెగిపోతాయి. ఒక్కసారి నమ్మకం అంటూ పోయాక ఆస్తులను అమ్మినా కూడా అభిమానాన్ని, ఆప్తులను అస్సలు సంపాదించుకోలేం. పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, మనుషులను చదివితే లోక జ్ఞానం తెలుస్తుంది. అసలు ఈ రోజుల్లో జ్ఞానం లేకపోయినా బ్రతకచ్చేమో, కానీ లోక జ్ఞానం తెలియకపోతే ఈ మనుషుల మధ్య బ్రతకడం చాలా కష్టం. అసూయతో బ్రతికే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వాళ్ళకి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వాళ్ళకి సరైన జీవితమే ఉండదు. ఇది జీవిత సత్యం. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాని పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి. అదే జీవితం అంటే. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరొక మార్గం అనేది తెరుచుకుంటుంది. దాన్ని గుర్తించడమే కదా విజయానికి మార్గం. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయే రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారుతుంది. మనిషి జీవితం కూడా ఇంతే అని గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు తొక్కిన రాయి రేపు శిల్పంగా, దేవుడిగా మారి నిన్ను చేతులెక్కి మొక్కేలా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.